అనేది, తర్వాత కూడా హార్ముజ్ జలసంధిలో మనం టోల్ వసూలు చేయాలి అనేది ఐఆర్జీసీకి ఉన్న ఇది. మొత్తం అక్కడ ఇరాన్లో కంప్లీట్ కంట్రోల్ ఐఆర్జీసీ. ఐఆర్జీసీ అంటే నేను చాలాసార్లు చెప్పాను, ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కోర్ అంటారు. అందుకని ఇస్లామిక్ అని పెట్టారు, ఇరానియన్ గార్డ్ కోర్ అని పెట్టల. ఇస్లామిక్ అంటే ఏమిటి, అది మోర్ మతానికి సంబంధించిన వ్యక్తులే ఎక్కువ ఉంటారు దాంట్లో. అంటే మతానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు, ఇస్లాం మతానికి. సో అందువల్ల వాళ్ళు డెమోక్రటిక్గా ఉండడానికి ఇష్టపడరు, డిప్లొమసీని వ్యతిరేకిస్తారు. సో వాళ్ళు ఇప్పుడు హార్మోజును వదులుకోవడానికి రెడీగా లేరు. ఇదే పెద్ద సమస్యగా మారింది. హార్మోజును వదలకపోతే మేము చర్చలు చేయమని అమెరికా అంటుంది. హార్మోజును వదిలేస్తే మనకి ఇంకా వేరే దారి లేదు కదా, మనం హార్మోజే కదా మన దగ్గర ఉన్న వెపను, అది వదిలేస్తే మళ్ళీ మనం కంట్రోల్ చేయలేం. ఇప్పుడు ఏదో భయమో గేమో మొత్తానికి మన కంట్రోల్లో ఉంది అనేది వీళ్ళకి. ఇప్పుడు హార్మోజును వదలాలంటే అక్కడున్న మైన్స్ని క్లీన్ చేయాలి. మైన్స్ని క్లీన్ చేయడానికి ఆల్రెడీ అమెరికన్ షిప్పులు 2 దిగేశాయి, వార్ షిప్పులు 2. వాళ్ళు మైన్స్ని క్లీన్ చేస్తూ ఉన్నారు. క్లీన్ చేస్తే ఆ వార్ షిప్పులు ఇంకెళ్ళవు, అక్కడే ఉంటాయి, అక్కడ కంట్రోల్ చేసేస్తాయి. అమెరికా కంట్రోల్లోకి వెళ్ళిపోతుంది హార్మోజు. ఒకసారి వెళ్ళిపోయినాక దాన్ని బ్రేక్ చేయడం అనేది ఇరాన్కి కష్టం అవుతుంది. అసలు వదలకూడదు అనేది ఐఆర్జీసీ. అందువల్ల ఐఆర్జీసీకి ఈ డిప్లొమాట్స్కి మధ్య ఒక ఘర్షణ వాతావరణం నడుస్తుంది. డిప్లొమాట్స్ ఏమో ఐఆర్జీసీతో మీరు ఇట్లా ఉంటే కష్టము, ఎందుకంటే ఆల్రెడీ మనకు పెద్ద నష్టం జరిగింది, ఇప్పుడు ఈ నష్టాన్ని పూడ్చడానికి మనకు 5 నుంచి 10 ఏళ్ళు పడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 30 యూనివర్సిటీలు ధ్వంసం అయిపోయినాయి, మళ్ళీ 30 యూనివర్సిటీలు కట్టాలంటే ఎంతకాలం పడుతుంది? పైగా వీళ్ళ దగ్గర డబ్బులు లేవు, అప్పుల్లో ఉన్నారు. వాళ్ళ కరెన్సీ వాల్యూ చూస్తే మనకు భయం వేస్తుంది. 60 నుంచి 70% ఇన్ఫ్లేషన్ ఉంది, విపరీతంగా సరుకుల రేట్లన్నీ పెరిగిపోయినాయి. ఇప్పుడు యుద్ధం వల్ల మరింత లాస్ వచ్చింది. ఒక గ్యాస్ ఫీల్డ్స్ పోయినాయి, ఆయిల్ ఫీల్డ్స్ ధ్వంసమైనాయి, పెద్ద పెద్ద బ్రిడ్జులు ధ్వంసమైనాయి, మొత్తం ఇన్ఫ్రాస్ట్రక్చర్ పోయింది. ఇవన్నీ నిర్మించుకోవాలంటే బోల్డ్ టైము, బోల్డ్ డబ్బు కావాలి. సో ఇవన్నీ కావాలంటే హార్మోజ్ మన కంట్రోల్లో లేకపోతే ఎలాగా అనేది ఐఆర్జీసీ చెబుతున్నది. కానీ వీళ్ళేంటి, మనం పట్టువిడుపులు లేకపోతే మళ్ళీ మనకి ఇంకా ఎక్కువ నష్టం వస్తుంది. ఇప్పుడు కానీ మనం మొండిగా వ్యవహరిస్తే ఇంకా 10 ఏళ్ళు వెనక్కి వెళ్తాం మనం. కాబట్టి కొంచెం పట్టువిడుపులు ఉండాలి. డిప్లొమసీ అంటే మేము చెప్పిందే వినాలి, మా డిమాండ్లే నెరవేరాలని పట్టుకుంటే అవ్వదు. కొంచెం వాడొక మెట్టు దిగితే మనం ఒక మెట్టు దిగాలి అనేది వీళ్ళు చెప్తున్నారు. ఇలాగే ఇప్పుడు ఇరాన్లోనే 2 వర్గాలుగా చీలిపోయి చేస్తున్నారు అనేది రిపోర్ట్లు వస్తున్నాయి. కాకపోతే ఏంటంటే ఇరాన్లో మీడియా అంతా కూడా వాళ్ళ కంట్రోల్లో ఉంటుంది కాబట్టి బయటికి ఇన్ఫర్మేషన్ బయటికి లీక్ కాదు. కాబట్టి దీన్ని ఎంత నమ్మాలి ఏంటనేది తెలియదు, కానీ ఒక గందరగోళం అయితే ఉందన్నట్టుగా మనకు అర్థమవుతుంది. సో ఒక పక్క చర్చలు ఫెయిల్ అయినాయి, ఒక పక్క వార్షిప్ హార్ముజులోకి 2 షిప్పులు వచ్చాయి అమెరికాది, దాన్ని పేల్చేస్తామని ఐఆర్జీసీ ప్రకటించింది. ఒక ఉద్రిక్త వాతావరణం అయితే కనబడతా ఉంది. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.